We must protect our forests. We must protect all living things. If any living thing goes extinct, it is a loss for humanity. There is no other sphere in the universe than living things. We must protect our forests, said J.V. Ratnam, founder secretary of Green Climate Team NGO. He spoke to this effect after planting vegetable, fruit, and banana saplings at the girls' social welfare shelter in Pendurti. He called for the protection of all living things. He explained that we should remember that if any living thing goes extinct, humanity will not survive. He said that one living thing is related to another. He explained that we should recognize the fact that if any living thing goes extinct in the ecosystem, it is a loss for humanity and protect all living things. They created awareness that there is no other sphere in the universe with living things, and that everyone should live in an environmentally friendly way so that this one planet can flourish with all living beings. Hostel warden Satyavati and several students spoke at the event. నా పేరు సత్యవతి. నేను ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి పెందుతులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు చిన్నప్పటి నుంచే మొక్కలు ఎలా పెండించుకోవాలి, ఆర్గానిక్ గా ఎలా చేయాలనే ఉద్దేశంతో మాకున్న హాస్టల్లో ఉన్న ఖాళీ ప్లేస్ ని ఆర్గానిక్ గా అన్ని పండించుకొని ఆ చెట్ల నుంచి రాలిన ఆకులు అవి కూడా మేమే కంపోస్ట్ గా తయారు చేసి మొక్కలకు పండిస్తూ పిల్లలకి ఆర్గానిక్ గా అన్ని అనేది పెట్టడం జరుగుతుంది. అట్లాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిరక్షిస్తూ వాటితో పాటు పరిసరాల్లో ఉన్న జీవులను కూడా మనం రక్షించాలని పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని ప్రాణులు కలిసి ఉంటేనే పర్యావరణము. సో ఏంటంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అవగాహన కల్పిస్తూ ఉంటే వాళ్ళే రేపటికి వాళ్ళ పర్యావరణాన్ని అనేది పరిరక్షించడం జరుగుతుంది. అట్లాగే అడవుల్ని నరికివేయకుండా వాటిని రక్షించాలి, పర్యావరణ హితంగా అందరూ ఉండాలి. థ్యాంక్ యూ. నా పేరు పి గ్లోరీ జెసిప్టా. నేను 9వ తరగతి చదువుతున్నాను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ పెందుర్తిలో. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రకృతి గురించి. మనము ప్లాస్టిక్ అనేది భూమి మీద వేయకూడదు, ఎందుకంటే అది భూమిలో కలవడానికి చాలా టైం తీసుకుంటుంది. అలాగే మేము ఇక్కడ మా హాస్టల్ దగ్గర చాలా రకాల కూరగాయలు ఆర్గానిక్ గా పండించుకుంటున్నాము. అవి తినడం చాలా మంచిది. మరి బయట మనం కొనుక్కున్న దాంట్లోని ఫెర్టిలైజర్స్, కెమికల్స్ చాలా ఉంటాయి. సో అవి అస్సలు కొనుక్కోకూడదు. మనము మన దగ్గర పండించుకున్న తింటే ఇంకా మనం ఆరోగ్యంగా హెల్దీగా ఉండొచ్చు. సో నేను చెప్పబోయేది ఏంటంటే అసలు బయట కూరగాయల దగ్గరికి వెళ్ళకుండా మీరే సొంతంగా మొక్కలు కొనుక్కొని వచ్చి మీ దగ్గర పెంచుకొని మంచిగా అది ఫ్రెష్ గా తినండి. మరియు ఏంటంటే ఇప్పుడు మన చెట్లు నరకకూడదు. అలాగే చెట్లు నరకడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీ ఆక్సిజన్ అనేది ఉండదు. నేను శ్రీవల్లి. నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ పెందుతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం పర్యావరణం గురించి మాట్లాడుకుందాం. మనం మన చుట్టూ ఉన్న పరిసరాలని నీట్ గా ఉంచుకుంటూ మనం మన ఇంట్లోనే పంటల్ని పండించుకుంటూ ఉండాలి. అండ్ మన దగ్గర ఉన్న ఈ జంతువులు ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవి తెలిసేలా ఉండాలి. కాబట్టి మన ఎన్విరాన్మెంట్ ని మనమే కాపాడుకోవాలి. మన అడవుల్ని, మన చెట్టుల్ని ఎవరు నరకకూడదు. ఎందుకు అంటే ఇది చెట్లు నరకడం వల్ల గ్లోబల్ వార్మిషన్ అనేది అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోతుంది. అండ్ మనం ప్లాస్టిక్ ని కూడా యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది భూమిలో చాలా టైం తీసుకుంటుంది డిగ్రేడేషన్ అవ్వడానికి. సో మనం ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎన్విరాన్మెంట్ కి హాని చేయని ఏ వస్తువునైనా మనం వాడుకోవడానికి ట్రై చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా ఊరు మాడుగుల. మేము ఇక్కడ SW గర్ల్స్ హాస్టల్ పెందుతులో చదువుతున్నాను. మేము హాస్టల్లో కూరగాయలు పండించుకుంటాం, ఆకుకూర పండిస్తాం, అరటికాయలు, రకరకాల అన్ని పండిస్తున్నాం. మనం ప్రకృతి ఆధారంగా పండిస్తున్నాము జీవనం కోసం. అదే కాకుండా మనం తినడానికి, తాగడానికి, పీల్చడానికి గాలి నేచురల్ గా అన్ని నేచురల్ గా ఉంటది. మనం అడవుల్ని కూడా కాపాడాలి. చెట్లు నరికేయకూడదు, పక్షుల్ని అటు చంపకూడదు, అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి, అడవుల్ని అటు కాపాడాలి. నేను 9వ తరగతి చదువుతున్నాను.
ఇప్పుడు మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతిని మనం కాపాడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చెట్లు పెంచితే చెట్ల వల్ల మనకు నీడని గాలిని ఇస్తుంది. కాబట్టి మనం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం వాటర్ ని వేస్ట్ చేయకుండా కాలువల్లో ప్లాస్టిక్ అది వేయడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అయిపోవడం వల్ల మనం తాగడానికి కూడా అవ్వదు. సో వాటర్ ని కూడా వేస్ట్ చేయకూడదు. మనం పక్షుల్ని పెంచితే పక్షుల వల్ల మనకు కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మరియు మనం ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి ఎన్నో నష్టాలు వస్తాయి. ప్లాస్టిక్ అది వాడేసిన తర్వాత మళ్ళీ అది చెత్తబుట్టలో అది చాలా నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మా హాస్టల్లో చాలా బాగా కూరగాయలు పండిస్తారు. అనేక రకాలైన కూరగాయలు ఉంటాయి. అవి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే కాకుండా బయట తినే కూరగాయల కన్నా చెట్లు సొంతంగా పెంచుకునే కూరగాయలు చాలా బాగా ఉంటాయి. అందులో బయట కొనుక్కునే కూరగాయల్లో ఒకవేళ కవర్లు గట్రా కలిసిన తర్వాత ప్లాస్టిక్ గట్రా ఉంటది. ఆ తర్వాత అవి తినడం వల్ల మన ఆరోగ్యం పాడైపోద్ది. మనం సొంతంగా పెంచుకున్న కూరగాయలు అంటే ఏమీ కలదు కాబట్టి మనం చాలా హెల్తీగా ఉంటాం. పూజిత, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు సూరెడ్డిపాలెం. మేము సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ పెందుర్తిలో చదువుకుంటున్నాము. మనం ఈ రోజు మన అడవుల్ని మనమే రక్షించుకోవాలి. మన వన్య ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. అంతరించిపోతున్న జీవులను మనమే రక్షించుకోవాలి. మనం బతకడానికి అడవులు ఆక్సిజన్ ఇస్తున్నాయి, వర్షాలు కురిపిస్తున్నాయి, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాయి, ఫుడ్ ఇస్తున్నాయి. కాబట్టి మన అడవిని మనమే కాపాడుకోవాలి. నమస్కారం, నా పేరు బి జయసుధ. నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. మనము మన జలవనరులను కాపాడుకోవాలి. మన దేశంలో ఉన్న నదుల్ని నీటిని మనం కాపాడుకోవాలి. అవి ఉంటేనే మనకి తాగడానికి నీరు దొరుకుతుంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుకోవాలి. మనం గాలి పీల్చడానికి చెట్లు నరకకుండా మన డిఫారెస్టేషన్ చేయకుండా మనం జాగ్రత్తగా మన చెట్లని కాపాడుకోవాలి. నేను సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ చదువుతున్నాను. పిఎంసి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఇక్కడ గార్డెన్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. మొక్కల్ని నరకకూడదు. ఇక్కడ మనం పండించుకున్న కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి. బయట నుండి మనం కొన్న కూరగాయల్లో చాలా ప్లాస్టిక్ ఆటి ఉంటుంది. మనం ఇక్కడే కూరగాయలు పెంచుకొని తినాలి. మనము భూమాత అంటాం. ఈ భూమాతను కాపాడుకోవాలి. అడవి తల్లి అంటాం. ఆ అడవి తల్లి బతికుంటేనే మనకి నీరు, ఆహారం, అన్ని రకాల వసతులు కలుగుతాయి. కాబట్టి మనము మన అడవిని, మన భూమిని కాపాడుకోవాలి. అలాగే ఒక్క భూగోళం మీదే మాత్రమే నీరు ఉంది కాబట్టి ఇక్కడ జీవం ఉంది. కాబట్టి ఈ నీటిని కాపాడుకోవాలి. అంతేకాకుండా మనం తాగే నీరు చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ తాగే నీటి పాడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఏదైతే ఇక్కడ పెందుర్తి హాస్టల్లో వీళ్ళు ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుంటున్నారో, నేల తల్లిని కాపాడుకుంటున్నారో ఆ విధానాన్ని అన్ని చోట్ల అవలంబించి ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకొని అందరూ ఆరోగ్యంగా జీవించాలని మా కోరిక. ఇందుకే మేము గ్రీన్ సోల్జర్స్ని ఏర్పాటు చేసి గ్రీన్ సోల్జర్స్ ద్వారా భారతదేశం అంతా పర్యావరణ హితంగా విద్యార్థులు జీవించేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.